రేస్ నుంచి ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతోంది. గేమ్ చేంజర్ విదామయర్చి భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి స్లాట్స్ బుక్ చేసుకోవడంతో పండగ సీజన్ పిచ్చ కాంపిటీషన్ గా మారిపోయింది. సెల్ఫ్ డామినేషన్ ఎందుకులే అని గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ దంగల్ నుంచి తప్పుకుంది. ఇదే కాదు, మరో స్టార్ హీరో కూడా చెర్రీకి అజిత్ కు సైడ్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా మూవీ? కోలీవుడ్ రియల్ వర్స్టైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ ఈ ఏడాది తంగాలాల్ లాంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాడు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్తో చేసిన ధృవ నక్షత్రం షూటింగ్ కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. ప్రెజెంట్ సేతుపతి చిన్నాతో హిట్స్ ఇచ్చిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ తో విక్రమ్ వీరధీర సూరన్ 2 చేస్తున్నాడు. విక్రమ్ వీరధీర సూరన్ 2ని ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఎప్పటి నుంచో ఖర్చు వేసుకున్న గేమ్ చేంజర్, బాలా డైరెక్షన్లో వస్తున్న వరంగాన్, సడన్ గా స్లాట్ బుక్ చేసుకున్న అజిత్ విదామయర్చి పొంగల్ రేస్లోకి వచ్చేయడంతో విక్రమ్ సైడ్ అయ్యాడు. పండగ కాంపిటీషన్ పీక్స్ కి చేరిపోవడంతో సినిమా రిలీజ్ చేయడానికి రైట్ టైం కాదనుకున్నాడో ఏమో కాస్త గ్యాప్ ఇచ్చి థియేటర్లోకి మూవీని దింపుతున్నాడు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తున్న వీరధీర సూరన్లో దుషారా విజయన్ హీరోయిన్. ఎస్జే సూర్య కీ రోల్ ప్లే చేస్తుండగా మాలీవుడ్ స్టార్ హీరో సూరజ్ వెంజరముడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జీవి ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా పొంగల్ దంగల్ నుండి తప్పుకుని జనవరి 24న వచ్చేందుకు ఫిక్స్ అయింది. గణతంత్ర వేడుకల హాలిడేస్ టార్గెట్ చేస్తూ వీరధీర సూరన్తో రావాలనుకుంటున్నాడట విక్రమ్. మరి తంగలాంతో దెబ్బతిన్న చియాన్ కు డైరెక్టర్ అరుణ్ కుమార్ హిట్ ఇస్తాడా? సుమారు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వైవిఎస్ చౌదరి మెగా ఫోన్ టచ్ చేస్తున్నాడు. రే తర్వాత కనిపించకుండా పోయిన ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో సినిమా అప్డేట్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడు తారక రామారావును ఇంట్రడ్యూస్ చేస్తున్న ఆయన అతడితో రొమాన్స్ చేసేందుకు వీణారావు అనే తెలుగు అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఇంతకీ వీణారావు ఎవరు? ఆ హీరోయిన్ రేంజ్ సక్సెస్ చూస్తుందా? టాలీవుడ్ కు మరొక తెలుగు సోయిగం ఎంట్రీ ఇస్తోంది. ఆమెకు నెవర్ బిఫోర్ వెల్కమ్ దక్కింది. వైవిఎస్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వీణారావు అనే అమ్మాయికి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు ఆమెకు 18 నెలల పాటు శిక్షణలో సానపడ్డాడు. హరికృష్ణ మానవుడు, జానకిరామ్ తనయుడు తారక రామారావుకు జోడీగా వీణారావును తీసుకొచ్చారు. వీణారావు విజయవాడకు చెందిన అమ్మాయి. ఆమె కూచిపూడి డాన్సర్. సోషల్ మీడియాలో ఆమె పిక్స్ చూసి ఇంప్రెస్ అయ్యి ఛాన్స్ ఇచ్చాడు వైవిఎస్ చౌదరి. ఇక్కడ వరకు ఓకే, కానీ ఇప్పుడు ఈ కొత్త హీరోయిన్ ని ఓల్డ్ హీరోయిన్స్ తో కంపేర్ చేయడం స్టార్ట్ అయింది. వైవిఎస్ చౌదరి కెరియర్ లో 10 సినిమాలు చేస్తే 4 భామలను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతుం రారండిలో చాందిని, లాహిరి లాహిరి లాహిరిలో రస్నా పాప అంకితను, దేవదాస్తో ఇలియానా, రే సినిమాతో సయామి ఖేర్ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వీరిలో అంకిత, ఇలియానా మినహాయించి మిగిలిన ఇద్దరు టాలీవుడ్లో అంత క్లిక్ కాలేదు. అంకిత కూడా నందమూరి ఫ్యామిలీ కాకుండా చెప్పుకోదగ్గ హీరోలతో వర్క్ చేయలేదు. పట్టుమని 10 ఏళ్లు కూడా సినీ కెరియర్ సాగలేదు. ఇక ఫేమ్ అంటూ తెచ్చుకుంది కేవలం ఇలియానా మాత్రమే. ఇలియానా టాలీవుడ్ టాప్ హీరోయిన్ మాత్రమే కాదు, స్టార్లందరితోనూ చెతకట్టింది. ఇలియానాకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్, ఇమేజ్ డిఫరెంట్. ఇక్కడే కాదు, బాలీవుడ్లోకి వెళ్లి సత్తా చాటుతోంది. ఇప్పుడు తను మలిచిన కుందనపు బొమ్మ వీణారావు ఇలియానాలా టాలీవుడ్లో సక్సెస్ అవుతుందా? ఇక్కడ క్లిక్ అయితే ఇల్లు బేబీలా బాలీవుడ్ బాట పడుతుందా, లేక ఒక్క సినిమాతో పెవిలియన్ దారు పడుతుందో కాలమే సమాధానం చెబుతుంది. బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారా? నెగిటివ్ రోల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? తారక్, ప్రభాస్ విలన్ రోల్స్ లో కనిపించబోతున్నారా? యాంటోగనిస్ట్ అనే కొత్త పదానికి హీరోలు కొత్త భాష్యం చెబుతున్నారా? హ్యావ్ లుక్. ఇప్పటికే హీరోయిజంలో హీరో పోయి విలనిజం కనిపిస్తుంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో నెగిటివ్ రోల్స్కు షిఫ్ట్ అవుతున్నారు కథానాయకులు. రొటీన్ కథలు, అవే రోతకొట్టుడు సీన్స్ ఏం చేస్తామని అనుకున్న తారక్ జస్ట్ ఫర్ చేంజ్ అంటూ బాలీవుడ్లో విలన్ అవతారం ఎత్తాడు. హృతిక్ రోషన్తో వార్ 2లో తలపడుతున్నాడని గట్టి బర్స్ నడుస్తోంది. ఇప్పటికే జై లవకుశలో ఓ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ చూపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ఫుల్ లెంత్ విలన్ గా మారబోతున్నాడని సమాచారం. డార్లింగ్ ప్రభాస్ ట్యాగ్ కు తగ్గట్టే డార్లింగ్ పర్సన్. తన ఫ్యాన్సే కాదు, ఇతర హీరోలు కూడా యంగ్ రెబల్ స్టార్ ను ఇష్టపడుతూ ఉంటారు. జీరో హేట్ ఉన్న పాన్ ఇండియన్ హీరో. అలాంటి ప్రభాస్ కూడా బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ పై మనసు పెంచుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించబోయే బ్రహ్మ రాక్షసలో యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడని, ఆ మేరకు ప్రశాంత్ వర్మ కథను సిద్ధం చేశాడని సమాచారం. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరిపోయాడు బాలీవుడ్ స్మార్ట్ హీరో హృతిక్ రోషన్. ఆదిపురుష్ తో టాలీవుడ్ ప్రేక్షకుల కోపానికి గురైన ఓం రౌత్ అంతకుముందు తీసిన
చేసిన తానాజీ మూవీతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మైథాలజీ మూవీస్ బెడిసి కొట్టడంతో నాకు వారియర్ కథలే బెటర్ అని ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ అజయ్ దేవగన్తో చేయబోయే అన్సంగ్ వారియర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఓం రౌత్. మరాఠా రాజ్యానికి చెందిన మరో హీరోను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో పవర్ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్ను ఓం రౌత్ సంప్రదించాడని బాలీవుడ్ మీడియా అంటుంది. ఇదే నిజమైతే ఇద్దరు హీరోలు తలబడుతూ సినిమాకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చినట్లే లెక్క. హృతిక్ నెగిటివ్ రోల్ పోషించడం కొత్తేమీ కాదు. ధూమ్ సిరీస్లో విలనిజంతో కూడిన హీరో క్యారెక్టర్ చేశాడు. పుష్ప కూడా ఈ జాబితాలోదే. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు హీరోయిజానికి కొత్త భాష్యం చెబుతున్నాయి. చేసేది రాంగ్ అయినా హీరోకు నెగిటివిటీ రాకుండా ప్రొజెక్ట్ చేస్తున్నారు మేకర్స్. మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్న నెగిటివ్ క్యారెక్టర్లతో స్టార్ హీరోస్ పూర్తి స్థాయిలో యాంటాగనిస్టులుగా మారిపోతారా, లేక హీరోయిజంతో కూడిన బ్యాడ్ బాయ్స్ గా కనిపిస్తారో? వెయిట్ అండ్ వాచ్. మొన్న యష్ మూవీ టాక్సిక్ కాంట్రవర్సీలో చిక్కుకుంది. నిన్న రిషబ్ శెట్టి హిట్ సీక్వెల్ కాంతార 2 షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. ఇప్పుడు మరో సినిమా వివాదంలో చిక్కుకుంది. యష్ రిషబ్ మూవీల ఇష్యూస్ లో హీరో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఇప్పుడు ఏకంగా హీరో పైనే ఆరోపణలు వస్తున్నాయి. అతడి వల్ల ఓ టెక్నీషియన్ ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లారట. ఇంతకీ ఏం జరిగింది? కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. అందులో నో డౌట్. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్వుడ్ పై ఫోకస్ పెంచాయి. దీంతో అక్కడ చీమ చిటుక్కుమన్న ఇండియన్ సినిమా మొత్తం తెలిసిపోతుంది. రీసెంట్ టైమ్స్ లో పలు కాంట్రవర్సీలో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే బిగ్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. యష్ చేస్తున్న టాక్సిక్ షూటింగ్ కోసం వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. కాంతారతో హిట్ అందుకున్న రిషబ్ శెట్టి దీనికి ప్రీక్వెల్ కాంతార 2తో బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్లీ ఈ సినిమా షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులతో వెళ్తున్న మినీ బస్సు బోల్తా పడి కొంతమందికి గాయాలయ్యాయి. షూటింగ్ తాత్కాలికంగా ఆపేశారు. అయితే 2 ఇష్యూస్ లో హీరో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ తాజాగా ఓ వివాదం హీరో కెరియర్ పైనే ఎఫెక్ట్ చూపించేలా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎదుగుతున్న జైద్ ఖాన్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. బెనారస్ సినిమాతో ఫేమ్ అయిన జైద్ కర్ణాటక మంత్రి జమీద్కి కొడుకు. ప్రెజెంట్ కల్ట్ అనే మూవీ చేస్తున్నాడు. కల్ట్ షూటింగ్ చిత్రదుర్గలో జరుపుకుంటోంది. సడన్ గా ఈ మూవీలోని డ్రోన్ టెక్నీషియన్ ఆత్మహత్యకు యత్నించాడు. షూటింగ్ టైంలో డ్రోన్ విరిగిపోతే టెక్నీషియన్ సంతోష్ కు డబ్బులు చెల్లించకుండా హింసకు గురిచేసింది యూనిట్. గతంలో మార్టిన్ యువ చిత్రాలకు డ్రోన్ టెక్నీషియన్ గా వ్యవహరించిన సంతోష్ ఇలా చేసుకోవడంతో న్యూస్ స్ప్రెడ్ అయింది. సంతోష్ బ్రదర్ కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఆదేశించారు. అయితే ఇక్కడ సంతోష్ హీరోపై తీవ్రమైన ఎలిగేషన్స్ చేశాడు. డ్రోన్ పోగా డబ్బులు చెల్లించాలని ఈ మూవీ నిర్మాత కమ్ హీరో జైద్ ఖాన్ క్యారవాన్ కి వెళ్లి మనీ అడిగితే అవమానించి కాగితంపై బలవంతంగా యూనిట్ తప్పు లేదని సంతకం చేయించాడని ఆరోపిస్తున్నాడు. ఈ వివాదం కర్ణాటకలో హాట్ టాపిక్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోపై ఇలాంటి ఎలిగేషన్స్ రావడంతో శాండిల్వుడ్ మొత్తం ఈ విషయంపై చర్చించుకుంటుంది. మరి ఈ కేసు ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. బ్లాక్ బాస్టర్ హిట్ పడ్డాక హీరోల కన్నా హీరోయిన్స్ కే ఛాన్సులు క్యూ కడుతూ ఉంటాయి. కానీ అమ్మడి విషయంలో సీన్ రివర్స్. పాన్ ఇండియా లెవెల్ ఐడెంటిటీ వచ్చిన ఆఫర్స్ నిల్. ప్రజెంట్ చేతిలో ఉన్న ఒక్క సినిమా రిలీజ్ అవుతోంది. రిస్క్ చేసి మరీ ఆ హీరోతో జతకట్టింది. ఇంతకీ ఎవరామే? ఆ ట్యాగ్ ఉన్న హీరోతో జోడీ కడితే పీక్స్కు వెళ్లాల్సిన కెరియర్ ఖతమైనట్లేనా? వాజ్ స్టోరీ. ఈ ఏడాది చిన్న సినిమాగొచ్చి ప్రభంజనం సృష్టించింది హనుమాన్. సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను ఢీకొట్టి గెలిచింది. తేజ సజ్జా, అమృత అయ్యర్లు నటించిన హనుమాన్ 350 కోట్లను కొల్లగొట్టింది. హీరోకే కాదు అమృతకు నేమ్ ఫేమ్ అమాంతం పెరిగింది. సాధారణంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక హీరోయిన్లకు వరుస ఛాన్సులు వస్తూ ఉంటాయి. కానీ అమృత విషయంలో లెక్క తప్పింది. హనుమాన్ రిజల్ట్ తర్వాత ఆమెకు వచ్చిన ఒకే ఒక్క ఆఫర్ నరేష్ బచ్చలమల్లి. ఈ ఏడాది స్టార్టింగ్ లో హనుమాన్ తో సక్సెస్ అందుకున్న అమృత ఇయర్ ఎండింగ్ బచ్చలమల్లితో పలకరించబోతోంది. అల్లు నరేష్ హీరోగా వస్తున్న బచ్చలమల్లి డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్లీ రిలీజ్ అయిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. నరేష్ సరికొత్తగా కనిపిస్తున్నారు. అమృత మరొకసారి హోమ్లీ లుక్స్ లో కట్టిపడేస్తోంది. ఆమె ఆశలన్నీ ఈ సినిమాపైనే. ఎందుకంటే ప్రెజెంట్ ఆమె చేతిలో బచ్చలమల్లి తప్ప మరొక సినిమా లేదు. ఇటు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కొత్త ప్రాజెక్టులు ఒప్పుకున్న దాఖలాలు లేవు. ఇది హిట్ టాక్ తెచ్చుకుంటేనే నయా ఛాన్సులుంటాయి. రాజమౌళితో వర్క్ చేస్తే నెక్స్ట్ 4-5 సినిమాల వరకు హీరోలకు హిట్ రాదన్న టాక్ గట్టిగా ఉంది. అలాంటి రీమార్కే అల్లరి నరేష్ కు ఉందంటాయి ఇండస్ట్రీ సినీ వర్గాలు.
ఆయనతో వర్క్ చేస్తే హీరోయిన్లకు కెరియర్ గ్రోత్ ఉండదని, అడపాదడపా సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి క్విట్ అవుతారన్న అపవాదు ఉంది. ఈ రీమార్క్ అమృతకు వర్తించకూడదు అనుకుంటే సినిమా హిట్ అవ్వడం ఒక్కటే కాదు, బిగ్ ఆఫర్స్ కూడా రావాల్సిందే. మరి బచ్చన మళ్ళీ అమృత అయ్యర్ కెరియర్ను ఎలా డిసైడ్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.